తర్వాత మళ్ళా జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఉంది, 26 మంది చచ్చిపోయారు. ఇది ఎంతసేపటికి జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ చేసింది సూరి వర్గమా, సీను వర్గమా, ఇవే తప్ప ఏవో టీవీలో బాంబు ఆడు పెట్టాడు, కార్లో బాంబు ఈడు పెట్టాడు, ఇవే తప్ప 26 మంది చచ్చిపోయారు కదా, ఎవరు మాట్లాడారు దాని గురించి? ఇక్కడ 23 మందిని చంపేశారు. అంటే 23 మంది చావుకి కారణమైన ఇద్దరు వ్యక్తులు, అది ఎటువంటి మోటివ్ లేకుండా, పగ లేకుండా, ఇది లేకుండా, దొంగతనం కోసం వెళ్ళో ఇంకో దానికోసం వెళ్ళో వాళ్ళ చావుకి వీళ్ళు కారకులయ్యారు. డైరెక్ట్ పగ కూడా లేదు, పెద్ద కాన్స్పిరసీ కూడా లేదు దాంట్లో. రియల్గా కూడా కాన్స్పిరసీ లేదు, ఈవెన్ అకార్డింగ్ టు ద జడ్జ్మెంట్ రియల్గా కూడా కాన్స్పిరసీ లేదు. అలాంటి ఇద్దరితో చట్టం ఎలా పనిచేసింది వాళ్ళ మీద, అంటే జడ్జిలని నేను చెప్పట్లేదు, చట్టము అండ్ న్యాయ వ్యవస్థలో వాళ్ళకి ఎలాంటి న్యాయం దొరికింది? 26 మందిని చంపేసిన వాళ్ళకి సత్ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రశ్న కదా. మరి ఎందుకు సమాజం ప్రశ్నించలేదు? 23 మందిని చంపేసిన వాళ్ళని ఉరిదీయకూడదు అని చెప్పేసి అప్పుడు ధర్నాలు చేశారు కదా, ఉరిదీస్తుంటే ఆపాలి అంటుంటే దాన్ని వ్యతిరేకించారు కదా, వీళ్ళని చంపేయాలి, కాల్ చేయాలి, ఎన్కౌంటర్లు చేయాలని అన్నారు కదా. మరి 26 మందికి చావుకి కారణమైన వాళ్ళు కాన్స్పిరసీతో వాళ్ళ వ్యక్తిగత గొడవల్లో అమాయకులను చంపేస్తే మరి వాళ్ళకి ఎందుకు సత్ప్రవర్తనలో బయటకు వచ్చారు వాళ్ళందరూ? ఇదంతా సమాజం ప్రశ్నించాలి కదా.